సో ఛానల్ పెట్టడానికి నా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి కొంచెం కెమెరా ఫియర్ అనేది ఉండే, లైక్ ముందుకు ఎలా రావాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సో జపాన్లో జాబ్స్ అయితే ఐ మీన్ ఆపర్చునిటీస్ చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు. టెల్ మీ సమ్ గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ జపాన్. జపాన్ అండ్ ఇండియా రిలేషన్ కూడా చాలా బాగుంది. ఇండియన్స్ని కూడా చాలా బాగా నమ్ముతారు అనమాట జాపనీస్ వాళ్ళు. అండ్ జపాన్కి వచ్చిన కొత్తలో కష్టాలు అన్నమాట. జపాన్లో ఎర్త్ క్వేక్స్ వస్తాయా? మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ కమెంట్స్లో కానీ ఎక్కడ కానివ్వండి. మీరు లవ్ మ్యారేజా? ఇఫ్ ఎస్, పోస్ట్ లవ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను రీసెంట్గా లైక్ ఒక 10 days బ్యాక్ పోస్ట్ పెట్టాను, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ అస్, సో దానికి మీరు క్వశ్చన్ చేయండి, మేము దానికి ఒక వీడియో చేస్తామనేసి. సో హియర్ దిస్ వీడియో ఈజ్ అబౌట్. సో లైక్ చాలామంది లైక్ మేమేమి నిజం చెప్పాలంటే మాకు ఎక్కువ రెస్పాన్స్ రాదనుకున్నాము, ఒక 5-10 అలా వస్తాయి అనుకున్నాము, బట్ వీ గాట్ 50 రెస్పాన్సెస్ ఫ్రమ్ యూ. డిఫరెంట్గా ఐ మీన్ కమెంట్స్ చేశారు అండ్ లైక్ జపాన్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారని మాకు అర్థమైంది. సో మేము ఈ వీడియోలో మీకు లైక్ మేము ఆన్సర్ చేస్తాము, మీ అడిగిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ చేస్తాము. మోస్ట్లీ ట్రై చేస్తాము అన్నీ కవర్ చేయడానికి. లెట్స్ సీ లైక్ ఎక్కడి వరకు వెళ్తుందో. మళ్ళీ ఈ వీడియోలో చాలా అయిపోతే కష్టం కదా, సో అందుకే లైక్ మోస్ట్లీ లైక్ ఇంపార్టెంట్ అనిపించినాయి, మీకు ఏమైనా హెల్ప్ అయితే అనిపించినాయి, సో ఆ వాటికి మాత్రం మేము డెఫినెట్గా ఆన్సర్ చేస్తాం. సో క్వశ్చన్ ఆన్సర్స్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నేమ్స్ తెలియవు, లైక్ చాలామంది లైక్ నేమ్ ఏంటి, మీ హస్బెండ్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ పృథ్వీ, నీ నేమ్? సో నా నేమ్ వచ్చేసి పృథ్వీ. అండ్ ఫస్ట్ సో నా నేమ్ కంచన. నా నేమ్ మీదే ఛానల్ స్టార్ట్ చేశాను. సో యూ అండ్ యువర్ హస్బెండ్ మీట్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఫస్ట్ మీట్? ఫస్ట్ మేము కలిసింది అయితే హనంకొండలో. హనంకొండలో కలుసుకున్నాం. అండ్ మా హోమ్ టౌన్ తన హోమ్ టౌన్ కూడా సేమే. అండ్ మా ఇంటికి పృథ్వీ ఇంటికి ఆల్మోస్ట్ లైక్ ఒక 5 kilometers డిఫరెన్స్ ఉంటుంది. ఒక 10-15 minutes వెళ్ళిపోగలుగుతాం. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ జాపనీస్? ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి లైక్ నేను ట్రై చేసింది ఇప్పటి వరకు సూషీ ట్రై చేశాను. నువ్వు? నాకైతే రామెన్ చాలా బాగా ఇష్టం. అండ్ ఆల్సో నేను సూషీ కూడా ట్రై చేశాను చాలాసార్లు. సూషీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జాపనీస్ ఫుడ్ నాకు ఇష్టం అనమాట. అండ్ వీళ్ళ స్వీట్ బ్రెడ్స్ కూడా చాలా బాగుంటాయి, లైక్ 7-Elevenలో అండ్ ఏదైనా కన్వీనియన్స్ స్టోర్స్లో దొరుకుతాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ద లైక్ స్టోర్స్లో దొరికిపోతాయి. సో వీళ్ళ స్వీట్ బ్రెడ్స్ కూడా లైక్ నాకు వన్ ఆఫ్ ద అడిక్టివ్ అయిపోయాను దానికి. జపాన్కి వచ్చిన కొత్తలో అయితే అవే ఎక్కువ తినేదాన్ని. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి ఇక్కడ బ్రెడ్స్ జపాన్లో. సో ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, బాగుంటాయి లైక్. అండ్ మోస్ట్లీ లైక్ అండ్ జపనీస్ వాళ్ళకు కూడా చాలా ఇష్టం బ్రెడ్స్. సో వాళ్ళు బ్రెడ్ని పాన్ అంటారు కదా. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ ఇన్ జపాన్? సో నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి టోక్యో ఫర్ ఎంటర్టైన్మెంట్. అండ్ కొంచెం కల్చరల్గా అండ్ ట్రెడిషనల్గా కావాలంటే మాత్రం క్యోతో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. సేమ్ లైక్ మేము ఇప్పటి వరకు విజిట్ చేసిన ప్లేసెస్లో అయితే టోక్యో బాగా నచ్చింది మాకు ఫర్ ఎంటర్టైన్మెంట్. అండ్ క్యోతో కూడా చాలా బాగుంటుంది. జపాన్ ఒక లైక్ టిపికల్ ట్రెడిషన్ అనేది మనం క్యోతోలో చూడగలుగుతాం. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అండ్ మోస్ట్లీ జపాన్లో అన్ని ప్లేసెస్ చాలా బాగుంటాయి. సో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ అయితే ఆ ప్లేస్కి ఉంటుంది. సో ఇది అని అసలు మనం డిఫరెన్షియేట్ చేయలేము, కాకపోతే సెలెక్ట్ చేయాలి అని అనుకున్నాం. సో అందుకనే టోక్యో అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి చెప్పాము, అండ్ క్యోతో వచ్చేసి ట్రెడిషన్ అండ్ కల్చరల్ సిటీ అని చెప్పామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, టెల్ మీ సమ్ గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ జపాన్. సో గుడ్ వచ్చేసి లైక్ వీళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు ఎదుటోళ్ళకి. అది నాకు చాలా బాగా నచ్చింది జపాన్లో. అండ్ బ్యాడ్ వచ్చేసి లైక్ వీళ్ళు ఎక్కువ సోషలైజ్ అవ్వరండి. లైక్ మనం ఇండియాలో మనం ఎంత బాగా సోషలైజ్ ఒకరికొకరు పలకరించుకోవడం అలా ఉంటుంది కదా. సో వీళ్ళంతా సోషలైజ్ అవ్వడం. అండ్ ఇంకొకటి లాంగ్వేజ్ బ్యారియర్, అదొకటి ఉంది. See, morning walk vlog, Japanese street walk, like around to show how beautiful streets are with beautiful nature, interaction with Japanese people around you.
సో ఈ క్వశ్చన్కి మేము తప్పకుండా వీడియో చేస్తామండి. లైక్ జాపనీస్ స్ట్రీట్ మా సరౌండింగ్స్ ఉన్న మా స్ట్రీట్స్ని అండ్ వీళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఈవినింగ్ ఎలా లైక్ వాక్కి వెళ్తూ ఉంటారు. సో తప్పకుండా మేము క్యాప్చర్ చేస్తాము జాపనీస్ లైక్ జపాన్లో స్ట్రీట్స్ని అండ్ ఎంత అందంగా ఉన్నాయి అవన్నీ కూడా మా కమింగ్ వీడియోస్లో మీరు చూస్తూ ఉండండి. సో దానికోసం మా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. కొంచెం టైం కావాలి. లైక్ మాకు లైక్ రీసెంట్గా మేము ఛానల్ స్టార్ట్ చేసాం కదా. సో కొంచెం మేము కూడా లైక్ ఎలా మేము నేర్చుకుంటున్నాం. ఎడిటింగ్ అయినా ఏదైనా కానీ ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాం. సో దానికి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మీరు మమ్మల్ని సపోర్ట్ ఇలాగే చేస్తుండండి. దానికోసం లైక్ మీరు మాకు సపోర్ట్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది మాకు. దాని ద్వారా మేము ఇంకా వీడియోస్ని లైక్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో వచ్చేసి హౌ టు సర్చ్ జాబ్స్ ఇన్ జపాన్ అంటే హౌ యూ గాట్ జాబ్ అండ్ ఆల్సో హౌ టు సర్చ్ అండ్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎ కంపెనీ ఇన్ జపాన్. సో నేనైతే డెప్యుటేషన్ పైన వచ్చాను. సో ఫస్ట్ నేను ఇండియాలో బెంగళూరులో వర్క్ చేశాను. సో వాళ్ళని ఇక్కడికి పంపించారు కస్టమర్ దగ్గరికి అండ్ ఇక్కడే నేను వర్క్ చేయడం లైక్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎలా సెర్చ్ చేయాలంటే నార్మల్గా మనకి ఇక్కడ జాబ్ పోర్టల్స్ అయితే ఉన్నాయి. లింక్డ్ఇన్ కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని జాపనీస్ ప్రిఫర్డ్ సైట్స్ ఉన్నాయి, డోడా అని చెప్పేసి. సో దాంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు అండ్ దాంట్లో అప్లై కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సో లేకపోతే ఎవరన్నా మీకు ఫ్రెండ్స్ ఉన్నా కానీ జపాన్లో ఎవరన్నా అట్లా రెఫర్ కూడా చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అదొక ఆప్షన్ ఉంది. సో అండ్ లింక్డ్ఇన్ అండ్ డోడా, సో అవి వచ్చేసి మెయిన్ వెబ్సైట్స్. దాంట్లో మీరు దాని ద్వారా మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి షార్ట్ లిస్ట్ అవ్వడానికి మెయిన్ అంటే మీ రెజ్యూమ్లో ఒక స్ట్రాంగ్ పాయింట్ కోసమే అంటే మాత్రం లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో రియల్గా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటే జపాన్కి రావాలి, నాకు అక్కడ జాబ్ చేయాలి అని మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే సో లాంగ్వేజ్ నేర్చుకోండి. మీ రెజ్యూమ్కి వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. అట్లీస్ట్ మనకి ఒక N5 N4 వరకు మనకి కొంచెం బేసిక్ ఉన్నా కూడా సో మనం అదొక స్కిల్ అడ్వాంటేజ్ లాగా మనం తీసుకొని మనం షో అప్ చేయొచ్చు రిక్రూటర్స్కి. సో అది మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ ఈజీ అవుతుంది అనమాట మనకు జాబ్స్ రావడానికి జపాన్లో. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ ప్రాపర్ సిటీ? లైక్ ఇక్కడ ఒకవేళ ఇండియాలో అయితే మాత్రం వరంగల్, జపాన్లో అయితే మాత్రం కాకిగావా సిటీ. సో నెక్స్ట్ ఆర్ యూ సెటిల్డ్ పర్మనెంట్లీ ఇన్ జపాన్ ఆర్ నాట్? లేదండి. సో మేమైతే టెంపరీగానే వచ్చాము, బట్ చూస్తూ 5 years అయితే అయిపోయింది. అసలు ఎలా అయిపోయిందో కూడా అసలు మేము ఏదో వచ్చి ఒక 2 years అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆల్మోస్ట్ లైక్ 5 years కంప్లీట్ చేసుకున్నాం జపాన్కి వచ్చి. సో పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని అయితే మాకు లేదు. బట్ డోంట్ నో లైక్ డెస్టినీ ఏం డిసైడ్ చేస్తుందో మాకు తెలియదు కదా. సో ఫ్యూచర్ లైక్ సిచ్యువేషన్ బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. యా. నెక్స్ట్ జపాన్లో ఎర్త్ క్వేక్స్ వస్తాయి. చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఎర్త్ క్వేక్స్ అంటే కొంచెం భయం అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మాకైతే ఇప్పుడు అలవాటు అయిపోయింది. మొన్న పడుకుంటే కూడా నిద్రలో సడన్గా మమ్మల్ని ఎవరో ఇట్లా తట్టి లేపినట్టు ఉంటుంది ఎర్త్ క్వేక్ వస్తే. సో కొంచెం ఫీల్ అయ్యాను నేను. పృథ్వీ మాత్రం ఫుల్ నిద్రలో ఉండే. హీ వాజ్ టయర్డ్. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాడు కాబట్టి హీ వాజ్ టయర్డ్. నాకు కొంచెం ఫీల్ అయ్యాను ఎర్త్ క్వేక్. ఇట్లా మేము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఏరియాస్లో అయితే అంతగా ఫ్రీక్వెంట్గా లేదు. మా ఏరియాస్ బట్టి కూడా ఉంటాయి. లైక్ మేము మిడ్ ఆఫ్ జపాన్లో ఉన్నాము. సో మాకు అంత మేము ఫీల్ అవ్వట్లేదు ఎర్త్ క్వేక్స్. లైక్ మేము వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి 2 years అవ్వబోతున్నాం. సో 2 yearsలో ఒక 2 times మేము ఎర్త్ క్వేక్ ఫీల్ అయ్యాము అంతే. కానీ లైక్ మేము ఇంతకుముందు చిబాలో ఉన్నాం 3 years. అక్కడైతే ఆల్మోస్ట్ ఒక మంత్కి ఒక 2-3 times అయితే మినిమం వచ్చిపోయేది. సో అప్పుడప్పుడు ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ కూడా మేము ఫేస్ చేసాము అక్కడ. అండ్ మినిమల్ చిన్నవి అయితే ఇక వచ్చిపోతూ ఉంటుంది. ఇక మనం చుట్టాలు మన ఇంటికి వచ్చిపోయినట్టు వచ్చిపోతూ ఉంటుంది ఎర్త్ క్వేక్ కూడా. అండ్ టోక్యో రీజియన్ నుంచి నార్థన్ పార్ట్ అనేది చాలా ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా. సో అక్కడ చాలా ఎర్త్ క్వేక్ చూస్తూ ఉంటాం. సో టోక్యో నుంచి సదర్న్ పార్ట్ సెంట్రల్ పార్ట్కి వస్తే మాత్రం కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. అండ్ దాని ప్లేట్స్ కూడా ఉంటాయి. ఇక మనం ఎర్త్ క్వేక్ డీటెయిల్ గురించి మాట్లాడితే అదొక పెద్ద వ్లాగే అయిపోతుంది. సో లైక్ మోస్ట్లీ మేము ప్రెజెంట్ ఉన్న ఏరియాలో అయితే మాకు ఎక్కువ ఎర్త్ క్వేక్స్ లేవు. ఈస్ క్లైమేట్ ఈస్ ఫేవరబుల్ టు యూ ఆర్ నాట్ ఇన్ జపాన్? ఎస్, లైక్ బాగుంటుంది క్లైమేట్ ఇక్కడ.
కాకపోతే కొన్ని మంత్స్ ఉంటాయి లైక్ ఎక్స్ట్రీమ్ సమ్మర్స్ ఉంటాయి, కొన్ని అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ కూడా ఉంటుంది. లైక్ జనవరి ఫిబ్రవరి ఈజ్ ద లైక్ ఎక్స్ట్రీమ్ వింటర్స్ ఇన్ జపాన్. అండ్ సమ్మర్ వచ్చేసి జూలై ఆగస్ట్ అనేది లైక్ ఎక్స్ట్రీమ్ సమ్మర్స్ ఉంటాయి. అండ్ టెంపరేచర్ నెంబర్ కూడా ఏం ఎక్కువ ఉండదు, లైక్ 35+ అలా కూడా ఏం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, మన చుట్టూ సముద్రం కాబట్టి. సో వీ ఫీల్ సో మచ్ ఆఫ్ హ్యూమిడ్, తట్టుకోలేము కొంచెం వాటిని, అంతే. సో మ్యాక్సిమం వచ్చేసి మనకి 35, 36, 37 అలా ఉంటుంది. బట్ హ్యూమిడిటీ వల్ల మనకి చాలా ఉక్కపోసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మన బాడీ అనేది చాలా డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఎనర్జీ అనేది. సో అదొకటి. అండ్ వింటర్స్ కూడా చాలా అంటే 0 degrees వరకు అయితే నేను మినిమం చూసాను జపాన్లో ఇప్పటి వరకు. లేదు పృథ్వీ, మైనస్ కూడా వెళ్తుంది, -5, 6 అంతే. అంటే మేమున్న లొకేషన్స్, నార్మల్ లొకేషన్స్లో అయితే మేమున్నదైతే -2 వరకు చూసాం కావచ్చు, అంతే. -2 వరకు చూసాము, అంతకన్నా అయితే మేము చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బయట తిరగడానికి కూడా ఉంటాయి, లైక్ సమ్మర్స్లో లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏది యూజ్ చేసినా కూడా ఏసీస్ ఉంటాయి, లైక్ ట్రైన్స్లో కానివ్వండి అండ్ బస్సెస్లో ఎక్కడైనా కూడా మనకి ఏసీ ఉంటుంది. అండ్ ఏ స్టోర్స్కి వెళ్ళినా కూడా చిన్న నుంచి చిన్న స్టోర్ ఏసీ కామన్. అండ్ అట్ ద సేమ్ టైం వింటర్స్లో హీటర్స్ కూడా సేమ్ కామన్, లైక్ ప్రతి ఇంట్లో కూడా హీటర్స్ ఉంటాయి అండ్ ప్రతి స్టోర్స్లో కూడా హీటర్స్ ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా హీటర్స్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో స్టార్టింగ్ వచ్చే లైక్ జపాన్కి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుంది వింటర్స్ అయినా సమ్మర్స్ అయినా. బట్ పోతూ పోతూ అలవాటు కొద్దీ సో మేనేజబుల్ అనమాట. అండ్ నెక్స్ట్, ఆర్ యూ స్పీక్ జాపనీస్ లాంగ్వేజ్ ఆర్ నాట్? సో నేను బిఫోర్ కమింగ్ టు జపాన్ అయితే నాకు కంపెనీ వాళ్ళు నేర్పించారు ఒక లెవెల్. సో నేను వచ్చాను అండ్ కమ్యూనికేషన్ కొంచెం నాకు ఈజీ అయిపోయింది దానివల్ల. అండ్ సో నాకైతే నిజం చెప్పాలంటే నాకు రాదు లాంగ్వేజ్, నేను నేర్చుకోలేదు. బట్ అర్థమవుతుంది, మరీ జీరోలో ఏం లేను. డైలీ కమ్యూనికేషన్కి కొంచెం లెక్క మాట్లాడగలుగుతాను, అంటే వాళ్ళకి 1 wordలో ఆన్సర్ ఇవ్వగలుగుతాను. మొత్తం సెంటెన్స్ ఫామ్ చేయలేను కానీ అట్లీస్ట్ ఒక 1 wordలో వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే నాకు అది అర్థమై నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వే స్టేజ్లో ఉన్నాను. పృథ్వీ మాత్రం పర్లేదు, బాగానే కన్వర్జేషన్స్ చేస్తాడు వాళ్ళతోని. బట్ నేను ప్రో అయితే కాదు, జస్ట్ నేను బిగినర్ అండ్ ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నాను నేను. అండ్ మా ఆఫీస్లో కూడా ఎక్కువ ఎప్పుడు జాపనీస్ నేర్చుకో అని చెప్పేసి అయితే నన్ను పుష్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ జర్మన్ బేస్డ్ కంపెనీ అండ్ మా కస్టమర్స్ వచ్చేసి కూడా ఆల్ ఇంగ్లీష్ స్పీకింగ్ కస్టమర్స్ అనమాట. సో దానివల్ల నాకు అంత పుష్ లేదు కాబట్టి నేను బియాండ్ ఇంకా వెళ్ళలేదు అనమాట. అండ్ ఇంకొకటి, మీకు ఒక డౌట్ కూడా రావచ్చు దీని ద్వారా, అయ్యో మరి ఎలా సర్వైవ్ అవుతున్నారు, మొత్తం జాపనీసే కదా అక్కడ అనేసి. మీరు ఎలా సర్వైవ్ అంటే ట్రాన్స్లేషన్స్, గూగుల్ ట్రాన్స్లేషన్ వాళ్ళకి ఇలా పెడతాము, ప్లీజ్ కెన్ యూ స్పీక్ అని చెప్పేసి ఇలా పెడితే వాళ్ళు జాపనీస్ చెప్తే అది మనకి ఇంగ్లీష్ చెప్తే ఓకే అని చెప్పి మళ్ళీ మేము జాపనీస్లో మాట్లాడి వాళ్ళకి ఇలా మేనేజబుల్, అది కూడా మాకు మేనేజబుల్ అయిపోయింది ఇక్కడ. అక్క, మీరు జపాన్ స్టార్టింగ్లో వచ్చిన కష్టాల గురించి చెప్పండి. మీరు ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తారా? ఎస్ అండి, మేము ట్రిప్స్కి ప్లాన్ చేస్తాము. యాక్చువల్గా మేము వీడియో లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఒక 60-70% జపాన్ని మేము కవర్ చేసేసాము. సో ఆ తర్వాత మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో దాని ద్వారా ఇప్పుడు మేము వెళ్ళాలి అంటే మోస్ట్లీ లైక్ వెళ్తాము, బట్ హాలిడేస్లో వెళ్తూ ఉంటాము. ఈ హాలిడేస్లో మేము ఇండియా ట్రిప్ ప్లాన్ చేసాము లాస్ట్ టైం లైక్ గోల్డెన్ వీక్ అప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్స్ కదా, సో సమ్మర్ హాలిడేస్లో లైక్ మేము ప్లాన్ చేస్తున్నాము ఎటైనా వెళ్దాం అనేసి. సో డెఫినెట్గా మేము కూడా అవి షూట్ చేసి మీకు చూపిస్తాం. అండ్ జపాన్కి వచ్చిన కొత్తలో కష్టాలు అని అంటున్నారు కదా, సో కష్టాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంతకుముందు ఆల్రెడీ ఇండియన్స్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళని మేము కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళతోని మేము మాట్లాడి ఏమేమి కావాలి ఏంటి అనేసి వాళ్ళు మొత్తం లైక్ ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీసే ఉన్నారు. సో వాళ్ళు మాకు హెల్ప్ చేశారు, ఎలా ఉండాలి ఏంటి ఎక్కడ ఏం కొనాలి అని చెప్పేసి వాళ్ళు మాకు మోస్ట్లీ లైక్ మేజర్గా హెల్ప్ చేశారు. అండ్ పర్సనల్గా ఫేస్ చేసిందంటే అదే అండి, లాంగ్వేజ్ గురించి కష్టపడ్డాం. ఫుడ్ కూడా చాలా లైక్ ఏమంటారు, అసలు ఇక్కడ ఏ కూరగాయలు దొరకవు, మనం తినే ఆకుకూరలైనా కానివ్వండి, లీఫీ వెజిటేబుల్స్. అండ్ నాకు నచ్చిన ఫేవరెట్ వెజిటేబుల్స్ ఇక్కడ ఏమీ లేవు నిజం చెప్పాలంటే. సో అది కూడా మాకు చాలా కష్టం అనిపించింది. నెక్స్ట్, జపాన్ జాబ్ మార్కెట్, జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ డిపెండెంట్స్, వీసా టైప్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్,
kids future in Japan on schooling. Healthcare is expensive or affordable. Rents in Japan. PR process takes how many years? Can buy houses or a car in Japan on work permit? Like maybe one by one వస్తే Yes. ఒక్కొక్కటి చెప్పు. Actually దీంతోనైతే కంప్లీట్గా చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. మేము లైక్ కొన్నిటికి చెప్తాము. అండ్ జాబ్ మార్కెట్, జపాన్ జాబ్ మార్కెట్ అని ఒక క్వశ్చన్ ఉంది. సో జపాన్లో జాబ్స్ అయితే ఆపర్చునిటీస్ చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు. సాఫ్ట్వేర్కి కానివ్వండి, ఇంకా యానిమేషన్కి కానివ్వండి, ఆర్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఏమన్నా అవనివ్వండి, మార్కెట్ అయితే చాలా బాగుంది. అండ్ జాపనీస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఫారినర్స్ రండి అని చెప్పేసి, అండ్ ఇక్కడ వర్క్ చేసుకోండి అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెషర్స్కి లైక్ కాలేజ్లో నుంచి డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారు జపాన్కి. వాళ్ళకైతే రియల్గా చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఎందుకంటే నేను యూట్యూబ్లో వచ్చాక నాకు పర్సనల్గా చాలామంది పింక్ చేస్తున్నారు, ఒక్కరిద్దరు కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 4-5 పీపుల్ నాకు కన్సల్ట్ అయ్యారు, ఇలా నాకు ఇలా వచ్చింది అనేసి కన్సల్ట్ అయ్యారు. సో ఐ వాజ్ లైక్ రియల్లీ షాక్, వెరీ గుడ్ అసలు కదా. లైక్ డైరెక్ట్ ఫ్రెషర్స్కే డైరెక్ట్ ఇండియా నుంచి జపాన్కి వాళ్ళు ఆఫర్ చేయడం, ఇట్స్ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. సో దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఓకే జాబ్ మార్కెట్ బాగుంది జపాన్ లో, ఫారినర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మాకు అర్థమైంది అనమాట. అండ్ జపాన్ అండ్ ఇండియా రిలేషన్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళు ఇండియన్స్ని కూడా చాలా బాగా నమ్ముతారనమాట జాపనీస్ వాళ్ళు. సో అలా చాలా ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు ఇండియన్స్కి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ నౌ. ఎవరన్నా జపాన్కి రావాలి అనుకున్న వాళ్ళు అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు కొంచెం ట్రై చేస్తే మాత్రం మేబీ మీకు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇంకొకటి చెప్పాలంటే లాంగ్వేజ్ అండి, మెయిన్ పాయింట్ లాంగ్వేజ్ ఉంటే మీరు లైక్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ హైలోనే ఉంది. అండ్ ఇప్పుడు ఫ్రెషర్ రిక్రూట్మెంట్ అని చెప్పింది కదా, సో వాళ్ళు కంపెనీస్ ఏం చేస్తారంటే రిక్రూట్ చేసుకుంటారు అండ్ ఒక 3-4 months గ్యాప్ పెట్టేసి ఆ గ్యాప్లో వాళ్ళకి లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు అనమాట ఇండియాలోనే. సో 1-2 levels నేర్పించేసి ఆ తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాబ్లో రెజ్యూమ్ చేస్తారనమాట వాళ్ళని. సో ఇలా ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నారు ఇప్పుడు కంపెనీస్. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వీసా వచ్చేసి లైక్ అండ్ ఇక్కడ హైలీ స్కిల్డ్ వీసా, పర్మనెంట్ వీసా, డిపెండెంట్ వీసా, వర్క్ పర్మిట్ వీసా, సో ఈ వీసాసే ఉన్నాయి. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఆల్రెడీ నేను వీడియో చేశాను దాని గురించి. సో ప్లీజ్ మీరు మిస్ అవుతే మాత్రం వెళ్ళి చెక్ చేయండి, ఆ వీడియో నా ఛానల్లో ఉంది. అండ్ ఈ వీడియోలో కూడా మేము ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాము, తప్పకుండా దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ జపాన్ గురించి వీడియో చేశాం. అండ్ ఇక్కడ క్వశ్చన్ జాబ్ ఆపర్చునిటీ డిపెండెన్స్ అని చెప్పి జాబ్ ఆపర్చునిటీ ఫర్ డిపెండెంట్స్. సో ఎవరైనా డిపెండెన్స్ ఉంటే మాత్రం వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అయితే వ్యాలిడ్ అనమాట వాళ్ళు. సో 20 hours అలా వర్క్ చేసుకోవచ్చు అనమాట పార్ట్ టైం జాబ్ పర్ వీక్. మాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఏ నెంబర్ అనేది, బట్ లిమిటెడే ఉంది. సో వాళ్ళు ఫుల్ టైం అయితే ఉండదు వాళ్ళకి, పార్ట్ టైం జాబ్స్ అయితే ఉంటాయి, చేయొచ్చు వాళ్ళు పార్ట్ టైం. లోకల్ మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మనం ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది, ఆ తర్వాత జాబ్ చేసుకోవచ్చు అనమాట పార్ట్ టైం జాబ్స్. అండ్ పార్ట్ టైం జాబ్స్కి కూడా లైక్ పేమెంట్ అనేది పర్ అవర్ బేసిస్ ఇస్తారనమాట ఇక్కడ. సో బేసిక్ టు బేసిక్ లైక్ 1000 yen per hour అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ జపాన్లో పార్ట్ టైం జాబ్స్కి. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అది 1100-1200 1300 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బేసిక్ అయితే 1000 yen. అండ్ వాళ్ళు ఒకవేళ ఫుల్ టైం జాబ్ చేయాలంటే వాళ్ళ కంపెనీ ఒకవేళ వాళ్ళకి వీసా ప్రొవైడ్ చేస్తే ఓకే, ఒకవేళ వీసా ప్రొవైడ్ చేయకపోతే లైక్ ఆబ్వియస్లీ వాళ్ళు పార్ట్ టైం చేసుకోవాలి. లేదంటే స్పౌస్కి హస్బెండ్కి ఒకవేళ హైలీ స్కిల్డ్ వీసా ఉందనుకోండి, సో ఆ హైలీ స్కిల్డ్ వీసాలో డిపెండెంట్స్ కూడా ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి వీసా అంటే సపరేట్గా మళ్ళీ అవసరం లేదు డిపెండెంట్స్కి. సో అదొక ఆప్షన్. హైలీ స్కిల్డ్ అండ్ పర్మనెంట్ రెసిడెంట్స్ వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అయితే ఉంది. రెంట్స్ ఇన్ జపాన్, సో దానికి కూడా మేము హోమ్ టూర్ వీడియో చేసాము, దాంట్లో మేము ఆల్రెడీ మెన్షన్ చేసాము. అండ్ ఆల్సో మేము కాస్ట్ ఆఫ్ లివింగ్ లో కూడా ఇది మెన్షన్ చేసాము, సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ పిఆర్ ప్రాసెస్ టేక్స్ హౌ మెనీ ఇయర్స్? సో పిఆర్ వచ్చేసి వర్క్ వీసా ఉందనుకోండి, సో దానికి 10 years మినిమం ఇక్కడ స్టే చేయాలి జపాన్లో. సో 10 years అయిపోయాక మనం పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. సో అదొక వన్ ఆప్షన్. లేదంటే మనకు ఒకవేళ హైలీ స్కిల్డ్ వీసా ఉందనుకోండి, సో ఆ వీసా ఉన్న వాళ్ళకి 5 yearsలోనే మనము పిఆర్కి షిఫ్ట్ అయిపోవచ్చు అనమాట ఆ వీసా ఉంటే.
సో And అదొక next, ఆప్షన్. can you buy house or car in Japan on work permit? హౌస్ వచ్చేసి హౌస్ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుందండి. ఎందుకనంటే జాపనీస్ బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారనమాట వర్క్ పర్మిట్ వాళ్ళకి. ఒకవేళ మనకి హైలీ స్కిల్డ్ వీసా కానీ లేకపోతే పర్మనెంట్ రెసిడెంట్ ఉంటే మాత్రం లోన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి ప్రాసెసెస్. అండ్ మనం ఇల్లు తీసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అండ్ కార్ వచ్చేసి కార్ మీరు ఎప్పుడైనా వర్క్ పర్మిట్ లో తీసుకోవచ్చు అండ్ ఎలాంటి వీసాస్ లో అయినా కూడా కార్ తీసుకోవచ్చు. సో నాకు కూడా ఇప్పుడు కార్ ఉంది అండ్ నేను కూడా వర్క్ వీసాలోనే ఉన్నాను ప్రస్తుతానికి. ఈజ్ ఇట్ వర్త్ షిఫ్టింగ్ టు జపాన్ ఫ్రమ్ అదర్ కంట్రీ? అబ్సల్యూట్లీ అండి. అండి మీరైతే కంపల్సరీ షిఫ్ట్ అవ్వచ్చు జపాన్కి, వర్త్ కూడా అది. అండ్ మీరు ఇక్కడ చాలా డిఫరెంట్ కల్చర్ చూస్తారు మీరు ఇక్కడ జపాన్లో ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ, అంటే బేస్డ్ ఆన్ లైక్ డిఫరెంట్ కంట్రీస్. సో మనకి లైక్ డిసిప్లిన్ అవ్వండి, లేకపోతే ఫుడ్ అవనివ్వండి, అండ్ ఇంకా లైక్ పంచువాలిటీ అయినా లేకపోతే అన్ని ఆస్పెక్ట్స్లో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట ఈ కంట్రీకి వచ్చాక. సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి లైక్ మెయిన్ మనం ఇంకొక ఇండియా నుంచి ఎందుకు వస్తాము, సంథింగ్ ఏదైనా ఎక్కువ ఎర్న్ చేసుకోగలుగుతాం, బెటర్ ఆపర్చునిటీ కనిపిస్తేనే మనం ఇక్కడికి వస్తాం కదా. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా డెఫినెట్గా ఎస్ అనే చెప్తాను. సేవ్ చేయొచ్చు అండ్ మంచి గుడ్ అమౌంటే ఇస్తారు ఇక్కడ కూడా. అండ్ ఇంకొకటి లైక్ వీసా విషయంలో కూడా మనకి వీసా రెన్యువల్స్ అయినా లేకపోతే వీసా కొత్తగా అప్లై చేసిన అయినా కూడా తొందరగా మనకి అప్రూవల్స్ అయితే జపాన్లో వస్తాయన్నమాట. లైక్ కంపేర్ టు యూఎస్ కానీ యూకే అని కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ. సో దాంతో కంపేర్ చేస్తే మాత్రం జపాన్లో ఆ ఆప్షన్ మాత్రం చాలా బాగుంది వీసా అనేది. సో మనకి సో అదొక మనకి బెనిఫిట్ అనమాట జపాన్ వచ్చే వాళ్ళకి. అంత వీసా ఇష్యూస్ అయితే ఇక్కడ లేవు, తొందరగానే మనకి ఇది చేస్తారు, రెన్యువల్ చేస్తారు. సో స్టడీ జర్నీ వీడియో చేయండి అని చెప్పారు. సో మేము జస్ట్ నార్మల్గా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇద్దరం జాబ్ చేసాము ఇండియాలో. పృథ్వీకి లైక్ కంపెనీ ద్వారానే డిప్లాయ్ అయ్యాడు జపాన్కి. అండ్ నాది వచ్చేసి నేను డిస్కంటిన్యూ అయిపోయింది. సో డిస్కంటిన్యూ కాదు, సో నా కోసం వచ్చింది తను. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ కమెంట్స్లో కానీ ఎక్కడ కానివ్వండి. మీరు లవ్ మ్యారేజా? ఇఫ్ ఎస్ పోస్ట్ లవ్ స్టోరీ ప్లీజ్. చెప్పు. సో మాది ఎస్ అండి, లవ్ మ్యారేజ్. లైక్ మా స్టోరీ గురించి కూడా మేము పోస్ట్ చేస్తాం. దానికంటే ఒక ప్రాపర్ టైం, ఒక ప్రాపర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా విల్ షేర్ అవర్ స్టోరీ విత్ యూ. యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఛానల్ పెట్టడానికి మీ ఇన్స్పిరేషన్, ఈచ్ అదర్ ఒపీనియన్ ఆన్ సెకండ్ చైల్డ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ జర్నీ అయితే నాది డెలివరీ, నా జర్నీ కంప్లీట్గా నాది జపాన్లోనే అయింది. అది కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఒకటి అనుకున్నాను బట్ ఇంకొకటి అయింది. లైక్ చాలా సాడ్ అండ్ హ్యాపీ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆ జర్నీలో. సో అది కూడా లైక్ ఏమంటారు, నా లైఫ్నే మార్చింది అనుకుంటున్నాను నేను. డీటెయిల్గా దాని గురించి కూడా లైక్ మీరు రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా వీడియో తీస్తాను దాని గురించి కూడా. నెక్స్ట్ ఛానల్ పెట్టడానికి మీ ఇన్స్పిరేషన్. ఛానల్ పెట్టడానికి నా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి నేను ఏదో ఒకటి చెయ్యాలి, సంథింగ్ నేను నా కాలం మీద నేను నిలబడాలి, ఏదో ఒకటి నేను బిజీ అవ్వాలి నా లైఫ్లో అని చెప్పేసి నాకు చాలా ఉండే. సో అప్పుడు నేను కొంచెం వ్లాగ్స్ చూడడం, అంటే కొంచెం యూట్యూబ్ చూడడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు వీళ్ళ వ్లాగ్స్ చూసి నాకు అనిపించింది నేను ఎందుకు చేయొద్దు అది అని అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం కెమెరా ఫియర్ అనేది ఉండే, లైక్ ముందుకు ఎలా రావాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, సో ఇవన్నీ నాకు ఏం ఐడియా లేదు. సో అట్లా నేను ఏం చేశానంటే ఫస్ట్ కుకింగ్ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. నాకు ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఇష్టం కుకింగ్ ఈజ్ మై హాబీ. అంటే డైలీ పప్పు కూర అన్నం అవి వండమంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏదైనా స్పెషల్గా చేయాలి అంటే మాత్రం అకేషనల్లీ అవి నాకు చాలా ఇంట్రెస్ట్. కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. సో అలా నాకు కుకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో నేను కుకింగ్ వ్లాగ్స్ అని స్టార్ట్ చేశాను. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసేది ఉంటే మాత్రం నా ఛానల్లో చూడండి, ఫస్ట్ కుకింగ్ వ్లాగ్సే ఉంటాయి. సో కుకింగ్ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను కొంచెం అప్పటికి లైక్ నేను హెల్తీగా ఉండేగా. సో లేదు నేను ఇలా ఆ తర్వాత మేము బేబీ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. సో ఇలా ఇంత వెయిట్తోని చేయడం అనేది అది వద్దు. సో దానికన్నా ముందు ఈ కుకింగ్ వ్లాగ్స్ చేసి ఎవరికి పెట్టే అంత లేకుండే, లైక్ ఎవరు ఉండకపోయేది తినడానికి. మళ్ళీ ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయాలని మేమే తినేసేవాళ్ళం అది. సో దాని ద్వారా మా వెయిట్ ఇంకా పుట్ ఆన్ అయింది. సో వద్దు అనేసి బేబీ ప్లాన్ చేయాలి అనుకొని
సో అక్కడికి స్టాప్ చేసేసాము. సో వద్దులే ఈ వీడియోస్, అప్పుడు రీచ్ కూడా ఏం రాకపోయేది. అండ్ సో దాని ద్వారా బ్రేక్ అనేది వచ్చింది. మళ్ళీ ఏమైందంటే రీసెంట్గా లైక్ జనవరిలో మా సిస్టర్ ఇన్ లా స్టార్ట్ చేశారు. సో తను షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. సమ్హార్ 1 వీడియో తనది ఏదో లైక్ మంచి వ్యూసే వచ్చాయి తనకి. సో తను అంది ఇట్లా అయింది అని చెప్పి నాకు షేర్ చేసుకుంది అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, అరే షార్ట్స్ ద్వారా కూడా మానిటైజేషన్ అవుతుందా ఈ ఛానల్ అని. నాకు అప్పటి వరకు నిజంగా టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలీదు. సో తను చేసి చెప్పడం వల్ల నాకు తెలిసింది. సో తెలిసిన తర్వాత వై నాట్, నేను ఇన్స్టాగ్రామ్లో అప్పటికి షార్ట్స్ చేసేదాన్ని అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో నాకు అనిపించింది, అరే ఇన్స్టాగ్రామ్లో కన్నా నేను యూట్యూబ్లో వై నాట్ చేయొద్దు అని చెప్పేసి అనిపించి అప్పుడు నేను యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్గా లైక్ వైరల్ అయింది వీడియో. లైక్ ఒక వీడియో లైక్ నూనె లేకుండా పూరి చేయడం ఇలా వీడియోలో చేశాను, షార్ట్ చేశాను. సో దాంతో మంచి వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్, ఎస్ 1 మిలియన్ రీచ్ వచ్చింది. సో ఆ తర్వాత లైక్ లాంగ్ వీడియోస్ పెట్టాలి అనుకున్నాను. సో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి హోమ్ టూర్. సో అప్పుడు నేను హోమ్ టూర్ చేశాను. దానికి కూడా లైక్ ఫస్ట్ ఒక 1 వీక్ ఏం రెస్పాన్స్ రాలేదు. అనుకున్నాను ఇట్స్ ఓకే, ట్రై అయితే చేశాం కదా, ఇట్స్ ఓకే వస్తే రాదు, ఇంకా వీడియోస్ పెడదాము అనుకునే లోపు లక్కీగా 1 వీక్లోనే మంచి రీచ్ వచ్చింది. లక్కీగా అది వైరల్ అయిపోయింది. దాంతోనే నాకు లైక్ ఏమంటారు సబ్స్క్రైబర్స్ చాలామంది పెరిగారు అండ్ ఫ్యామిలీ అనేది నాది కొంచెం ఎక్స్టెండ్ అయింది. సో ఐ వాజ్ సో హ్యాపీ. లైక్ February 16th ఏమో ఛానల్ స్టార్ట్ చేశాను, అంటే మళ్ళీ రీస్టార్ట్ చేశాను అంతే. లైక్ ఒక 2 monthsలోనే లైక్ నాకు మంచి ఒక 1-2 monthsలోనే మంచి రీచ్ వచ్చింది. ఇంకా వేరే వాళ్ళ స్టోరీస్ చూశాను, చాలా టైం పట్టింది అంటున్నారు. బట్ ఐ ఫీల్ సో లక్కీ అండి, లైక్ చాలా తొందర టైంలోనే నాకు మంచి రీచ్ వచ్చినందుకు. సో దట్స్ వాట్ మై యూట్యూబ్ పెట్టడానికి నా ఇన్స్పిరేషన్. అండ్ ఇన్స్పిరేషన్ కాదు, దిస్ ఈజ్ మై జర్నీ. ఈచ్ అదర్ ఒపీనియన్స్ ఆన్ ప్లానింగ్ సెకండ్ చైల్డ్ అంటే ఇప్పటివరకు అయితే మాకు ఆలోచన లేదు. ఫస్ట్ విహాన్ ఒక 4 years అయినా క్రాస్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే తనే కొంచెం నేర్చుకుంటే లైక్ స్నానం చేయడం కానీ ఏదైనా తన వర్క్స్ చేసుకుంటే సెకండ్ బేబీకి ఈజీ అయిపోతుంది కదా. సో మినిమం నేను ఒక 4 years గ్యాప్ ఉండాలి అనేసి నా ఒపీనియన్ వచ్చేసి మెయిన్గా నాకు సో తన ప్రెగ్నెన్సీ జర్నీని అండ్ తన డెలివరీని నేను నా కల్లారా చూసాను అన్నమాట జపాన్లో ఇక్కడ. సో నేనైతే అప్పుడు డిసైడ్ అయ్యాను, అమ్మో సెకండ్ బేబీ అయితే వద్దు, మాకు ఒక బేబీ అయితే చాలు అని చెప్పేసి అయితే మేము అనుకున్నాము. బట్ ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం ఇష్టమని చెప్పేసి నేను తనకే వదిలేశాను దీన్ని. సో ఎందుకంటే తనే ఆ జర్నీ అంతా తనే క్యారీ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి లైక్ కొంచెం ఇష్టమే నా ఇష్టం ఈ విషయంలో. సో అలా మేమిద్దరం ప్లాన్ చేసుకుంటాం, అట్లేం లైక్ పృథ్వీ అన్న ప్రకారంగా అయితే లైక్ మేమిద్దరం లైక్ తన ఒపీనియన్ కూడా నేను చాలా ప్రియారిటీ ఇస్తాను, అలేం లేదు. ఇద్దరం డిస్కస్ చేసుకొని, ఎందుకంటే బేబీ యాజ్ ముందే నేను నా వ్లాగ్లో చెప్పినట్టు బేబీ రెస్పాన్సిబిలిటీ ఇద్దరిది మేజర్గా ఉంటుంది కాబట్టి సో తన ఒపీనియన్ అండ్ నా ఒపీనియన్ ఇద్దరం ఓకే అన్నప్పుడే మేము ప్లాన్ చేస్తాము. బట్ యాజ్ ఆఫ్ నో అయితే లైక్ మేము సెకండ్ చైల్డ్ గురించి ఆలోచిస్తలేము. సో ఇదే అండి మా Q&A వ్లాగ్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము part 2 కూడా చేస్తాము. మీ రెస్పాన్స్ బట్టి మేము ప్లాన్ చేస్తాం part 2 చేయాలా వద్దా అనేసి. సో దాట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, sayonara.